ప్రిజన్ డిపార్ట్మెంట్ గురించి అందరికీ తెలియాలి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ యూత్కు వాళ్ళు క్రైమ్ ఫ్రీ ఉండాలి, ఇలాగా జైల్లో ఉంటే బాగుండదు అని ఒక మెసేజ్ కూడా పోతుంది. ప్లస్ జైల్ హిస్టరీ విచ్ ఇస్ ఆల్సో ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ స్టేట్, దాని గురించి కూడా తెలియజేయడానికి ఇది పెట్టడం జరిగింది. దాంతోపాటు ఒక క్యాఫెటేరియా అండ్ ఆడియో విజువల్ రూమ్ కూడా పెట్టాము. స్టూడెంట్స్ ఎస్పెషల్లీ జైల్ గురించి వాళ్ళకు చూపించడానికి అది పెట్టాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫీల్ ద జైల్ కాన్సెప్ట్లో కూడా ఒకటి బిల్డింగ్ అక్కడ ఫీల్ ద జైల్ కాన్సెప్ట్లో పెట్టాము. ఇది కూడా ఒక పాత బిల్డింగ్, చాలా పాతకాలంలో చెంచల్గూడ జైల్ అయిన టైంలో ఇది అన్ని బిల్డింగ్స్ ఉండేవి. సో దీంట్లో ఏం చేస్తున్నామంటే ఒక 2 ప్యాకేజెస్ ఇస్తున్నాము. ఒక 12-hour ప్యాకేజ్, ఒక 24-hour ప్యాకేజ్. దాంట్లో జైల్లో ఉంటే జైల్ ఇన్మేట్స్ రొటీన్ ఎలాగా, ఫుడ్ అంటే చెంచల్గూడ నుంచి ఫుడ్ తీసుకొచ్చి ఇస్తాము, అకామిడేషన్ ఎలాగా ఉంటుంది, కన్ఫైన్మెంట్ ఎలాగా ఉంటుంది, మీ ఫ్రీడమ్ ఎలాగా, ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది, అది ఒక రియల్ లైఫ్ జైల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సో మా ఈ అభిప్రాయం ఎందుకంటే యూత్ అండ్ స్టూడెంట్స్కు కూడా వాళ్ళకి తెలియచేయాలి దట్ క్రైమ్ చేస్తే యూ విల్ లూజ్ యువర్ ఫ్రీడమ్, మీకు ఒక కన్ఫైన్డ్ స్పేస్లో ఉంటారు, మీరు సోషల్ లైఫ్ ఉండదు. సో ఇవి అన్ని హార్డ్షిప్స్ ఆఫ్ కన్ఫైన్మెంట్ వాళ్ళకు రియలైజ్ అవుతారు. అండ్ దీంట్లో కూడా సెపరేట్ మేము ఒక విమెన్ సెల్ పెట్టాము, ఒకటి ఇండివిజువల్ సెల్ పెట్టాము, ప్లస్ ఒక గ్రూప్ సెల్, ప్లస్ నార్మల్ జైల్లో రొటీన్ యాక్టివిటీస్ వాళ్ళ డిసిప్లిన్ కోసం, రిఫార్మ్ కోసం ఏమి యాక్టివిటీస్ వాళ్ళకి చేపిస్తాము, ఆ యాక్టివిటీస్ కోసం ఒక వర్క్షాప్ కూడా అక్కడ పెట్టాము. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అంటే డార్క్ రూమ్ కూడా ఉంది.